హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే ఇక వారి నుంచి పెన్షన్ మొత్తం రికవరీ, సీఎం కీలక ఆదేశాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక అర్హత లేకున్నా పెన్షన్లు తీసుకునే వారి నుంచి అప్పటి వరకు తీసుకున్న పెన్షన్ మొత్తం రికవరీ చేయండి అంటూ ఆదేశాలు జారీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అయితే ఏపీలో అనర్హులు కూడా పెన్షన్లు అందుకుంటున్నట్లు స్పష్టమవుతుంది. ప్రతి 10,000 మందిలో ఏకంగా దాదాపు 500 మంది అనర్హులే పెన్షన్లు తీసుకున్నట్లు గుర్తించారు. ఇక రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పెన్షన్లు అర్హత లేని వారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయని వెల్లడించారు. ఆయన తాము నిర్వహించిన సర్వేలో ప్రతి 10,000కు 500 మంది వరకు అనర్హులని తేల్చినట్లు స్పష్టం చేశారు. దీనిపై సీరియస్గా స్పందించారు సీఎం చంద్రబాబు. వచ్చే 3 నెలల్లోగా ప్రతి పెన్షన్ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని ఆదేశించారు. అర్హత లేకుండా పెన్షన్లు తీసుకుంటున్న వారి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని స్పష్టం చేశారు. ఇక పెన్షన్ల కోసం తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. అలాగనే పెన్షన్ల కోసం మెడికల్ బోర్డుల నుంచి బోగస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ప్రత్యేకంగా కొన్ని ఆసుపత్రుల నుంచి ఈ బోగస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలోని దంత నియోజకవర్గంలో 484 పెన్షన్లు ఉంటే అందులో 78 వికలాంగ పెన్షన్లే. 78 పెన్షన్దారుల నుంచి పరిశీలిస్తే అందులో 22 మంది అర్హులుగా తేలింది. అనర్హులైన 56 మందిలో 27 మంది విచారణకు కూడా రాలేదని ఆ జిల్లా కలెక్టర్లు విచారించారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే తప్పుడు ఫేక్ సర్టిఫికెట్లతో పెన్షన్లు తీసుకుంటున్నారో వారి దగ్గర నుంచి పెన్షన్లు కూడా రికవరీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.